స్తోత్రములు సహోదరులందరికీ వందనములు. ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయమంతా మీ చేతులకు అప్పచెప్తే ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవాది దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, మరి అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? మరి ఎందుకు మనము ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఎక్కడ చేరి ఉన్నామండి? మన ఆత్మలను కన్న తండ్రి సన్నిధిలో ఉన్నాము కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి? మరి ఆనందంగా సంతోషంగా ఉండాల్సినటువంటి మరి సమయము. కాబట్టి ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే మరి మనము గత తరగతిలో నుంచి మనము డిప్లొమా థియాలజీ అంటే మనము డిటిఎస్ సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ క్లాసులు మనం నేర్చుకుంటున్నాము. అయితే ప్రియులారా, మరి డిప్లొమా థియాలజీ క్లాసులు మనం గత వారంలో మరి 12వ క్లాస్గా నేర్చుకున్నాము. మరి ఈరోజు మరి మనము క్లాస్ ఏంటంటే 13వ క్లాసు. ఈ 13వ క్లాసు ఏమిటి అని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రియులారా, మరి దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అనేటటువంటి ఒక అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, మొదట గ్రహించవలసింది ఏంటంటే మేము ప్రకటించేటటువంటి వాక్యము ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంఘాన్ని గురించి కానీ, ఒక సంస్థ గురించి కానీ మరి ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పేటటువంటివి కాదు. బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది అని మరి మేము ముందుకు తీసుకురావడం జరిగింది, క్రీస్తు ప్రేమ మౌనం బలవంతం చేయడం ద్వారా. అంతే తప్ప మేము ఎవరినో తప్పు పట్టాలని కానీ మరి ఎవరినో మరి ఉద్దేశించి చెప్పేటటువంటిది కాదు. ఎందుకంటే ప్రియులారా, వాక్యం ఏం చెప్తుందో మనం వాక్యానుసారంగా ఉన్నామా లేమనేటటువంటి విషయాలను మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మన ఆత్మీయ స్థితిని ప్రియులారా మరి సత్యవాక్యమైన కట్టుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. అయితే ఈరోజు మనం పరిశీలన చేసుకుంటే మరి వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మన సబ్జెక్ట్ ఏంటి ఈరోజు అంటే దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈరోజు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుందామండి. అయితే ప్రియులారా, ఇక్కడ మొదట మనం పరిశీలన చేసుకుంటే ఆదికాండము 6వ అధ్యాయము 1-2 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, అంటే నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత ఏం జరిగిందంటే కుమారులు వారికి పుట్టారు. మరి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే పిల్లలు, ఈ వచనంలో మనం తెలుసుకుంది ఏంటంటే ఈ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన అవసరము ఎంత ఉంది. అయితే పిల్లలు, మనకు వచ్చిన సమస్య ఏంటి, ఈ మధ్యలో ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే మరి దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరని ఎందుకు మనం తెలుసుకోవాలి అని అంటే మరి దేవుని కుమారులు ఎవరని మనం పరిశీలన చేస్తే నేడు క్రైస్తవ సమాజంలో మరి ఎన్నో రకములైనటువంటి బోధలు జరుగుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా, మనం మొదట పరిశీలన చేసుకుంటే ఏమేం బోధలు జరుగుతూ ఉన్నాయంటే ఇక్కడ చూద్దాం. దేవుని కుమారులు ఎవరంటే కొంతమంది చెప్పేది పడిపోయిన దేవదూతలే దేవుని కుమారులు అని మరి బోధించేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరికొంతమంది బోధించేది ఏంటంటే పరలోకంలో ఉన్న దేవదూతలే మరి దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు కనుక దేవదూతలే దేవుని కుమారులను బోధించేటువంటి బోధ మరొకటి ఉంది. మరి మూడవది ఏంటంటే మరొక బోధ ఏంటంటే ఈ సృష్టి కంటే ముందు మరొక సృష్టి ఉంది అని, ఆ సృష్టిలో దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించిన ప్రజలు పరలోకానికి వెళ్ళారని, ప్రజలు మళ్ళీ భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారని చెప్పే బోధ మరొకటిగా మనకు కనబడతా ఉంది. ఈ నాలుగోది మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవుని కుమారులు అంటే పురుషులని, నరుల కుమార్తెలు అంటే స్త్రీలని చెప్పి మరి స్త్రీలు పురుషులు వివాహం చేసుకున్నారని బోధించే బోధ మరొకటి. ఐదవది ఏంటంటే దేవుని కుమారులు అంటే సేతు కుమారులని, మరి నరుల కుమార్తెలు అంటే కయ్యను కుమార్తెలని మరి అని చెప్పే బోధ మరొకటి జరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏంటంటే దేవుని కుమారులు ఎవరు, మరి నరుల కుమార్తెలు ఎవరు అనేటటువంటి విషయంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇవన్నీ మనం ఉన్నటువంటి ప్రశ్నలు, మరి వీటిని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం కొద్ది సమయం. అయితే ప్రియులారా, ఇంతకుముందు మనం పరిశీలన చేస్తే మరి దేవుని కుమార్తెలు ఎవరు, మరి దేవుని కుమారులు ఎవరు అని మనం తెలుసుకోవాలి. అయితే ప్రియులారా, మనం మొదటి పాయింట్ ఏంటంటే మరి పడిపోయిన దేవదూతలే దేవుని కుమారులు అనేసి కొంతమంది చెప్తున్నారు. అది కాదు. మరి దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయారు కాబట్టి వాళ్ళు భూమి మీదకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే ప్రియులారా, వాళ్ళు ఎక్కడికి ఉన్నారంటే వాళ్ళు ఎక్కడికి చేరబడ్డారని లేఖనాలు చెలవిస్తున్నాయంటే ఇక్కడ కటిక చీకటి గల
ఇక్కడ ఏమన్నా కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి మరి భద్రం చేశాడు పడిపోయినటువంటి దేవదూతలని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ యూద పత్రిక 1:6లో మనం పరిశీలన చేస్తే, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పునకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాడు. అయితే పిల్లలు ఇప్పుడు పడిపోయినటువంటి దేవదూతలు మళ్ళీ భూమి మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. ఎందుకు అనంటే అక్కడ ఆయన తీర్పునకు కటిక చీకటిలో మరి తీర్పు కోసం అతను బంధించి ఉంచాడు ఆ దేవదూతలను, నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి పిల్లరా ఇంకా మనం పరిశీలన చేస్తే, పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలి ఉంచబడేటకు వారిని అప్పగించడానికి మనం పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం లేఖనాలను చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా మరి ఇంకా మనం పరిశీలన చేసుకుంటే యెషయా గ్రంథంలో కూడా మనం పరిశీలన చేస్తే, నేను మేఘమండలం మీదకి ఎక్కిదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందునని నువ్వు మనసులో అనుకుంటేవి కదా, నువ్వు పాతాళ లోకమునకు నరకంలో ఒక మూలకు త్రోసివేయబడితివే. అటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం యెషయా గ్రంథము 14వ అధ్యాయము మీరు 12 నుంచి 17 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే తేజో నక్షత్రం, ఆ వేకువ చుక్క, ఆకాశం నువ్వు ఎట్లా పడితే జనంలో మోసం చేసేటటువంటి వాడు, మరి నేను మేఘమండలం మీదకి ఎక్కిపోదును, మహోన్నతును నన్ను నేను సమానంగా చేసుకున్నానని మరి దేవుని కంటే ఎక్కువ హెచ్చించుకున్నాడు. కాబట్టి మరి దేవుడు పాతాళ లోకంలోనికి పడవేసినట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా ఈ వాక్యాలను పరిశీలించిన తర్వాత పడిపోయిన దేవదూతలు మరి దేవుని కుమారులు కాదని సత్యాన్ని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఎందుకంటే దేవదూతలు భూమి మీదకి వచ్చిన పరిస్థితి ఉందా అంటే లేదు. ఎక్కడికి వెళ్ళారంటే మరి కటిక చీకటి గల బిలంలోనికి అంటే పాతాళ లోకంలో మరి తీర్పునకు కావాలిగా ఉంచినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా మనం ఇంకా రెండో పాయింట్ ఏంటని మనం పరిశీలన చేస్తే, పరలోకంలో ఉన్న దేవదూతలు దేవుని కుమారులా అంటే కాదు. కానీ వాళ్ళు ఏ వచనాలను చూపిస్తున్నారని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, కొంతమంది చెప్తున్నారు ఏంటంటే పరలోకంలో ఉన్న దేవదూతలే దేవుని కుమారులు అనేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు దేవదూతలే దేవుని కుమారులు అని చెప్పి వాళ్ళు చూపించే కొన్ని వచనాలను మనం చూద్దాం. ఇక్కడ యోబు గ్రంథం 1:6లో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను, ఆ దినం అపవాద్య వారితో కూడా కలిసి వచ్చును. అయితే ఈ దేవదూతలైన దగ్గర మనం పరిశీలన చేసుకుంటే కొన్ని జాగాల్లో ఏముందంటే పుట్టినోట్లో దైవ కుమారులని రాయబడి ఉంది. దీన్ని బట్టి ఈ వచనాన్ని బట్టి చెప్తున్నటువంటి ఏమిటంటే, యోబు గ్రంథము 2:1లో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థింపగా మరి వారితో కూడా కలిసి వచ్చారనేటువంటి విషయాన్ని ఇక్కడ వాళ్ళు చెబుతూ వీళ్ళే మరి దేవుని కుమారులు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రియులారా యోబు గ్రంథము మన 38:7లో కూడా ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు మరి దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అని చెప్తున్నటువంటి పరిస్థితిని, అంటే వీటిని బట్టి మరి పరలోకంలో ఉన్న దేవదూతల దేవుని కుమారులను బోధించేటువంటి బోధ మరి ఒకటి జరుగుతుంది. అయితే ప్రియులు ఈ వచనాలు బట్టి దేవదూతల దేవుని కుమారులు అని చెబుతూ ఇదిగో అండి ఆది కాండంలో మనం 6వ అధ్యాయం 2వ వచనంలో మనం పరిచయం చేస్తే, దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది వీళ్ళే వాళ్ళు దేవదూతలని చెప్తూ మరి అనేకమైన 2 బోధలు మరి ఈ లోకంలో జరుగుతూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా ఈ వచనాలను బట్టి దేవదూతలు దేవుని కుమారుల అంటే కరెక్టా? మరి దేవుని కుమారులు అనడం కరెక్ట్ అంటే కాదు. ప్రియులు ఆదము నరుడు, ఆదముకు పుట్టిన పిల్లలు నరులు అంటున్నారు. అంతేకాదు పూర్వకాలం మందు పేరు పొందిన శూరులు మరి వీరే అని చెప్పేటటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారు ఇక్కడ ఆది కాండము 6:4లో ఆ దినములలో ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కన్నరి పూర్వకాలం మందు పేరు పొందిన శూరులు వీరెవరు అని అంటే ప్రియులారా వీళ్ళ దేవదూతలు అని చెప్పేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా మన ప్రశ్న ఏంటంటే మరి దేవదూతలు దేవుని కుమారులేనా? బైబిల్ ఈ బోధను సమర్థిస్తుందా లేదా అనేది మనం మొట్టమొదట తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా మన ప్రశ్న ఏంటంటే మరి దేవదూతలు ఏంటి? దేవదూతలు దేవుని కుమారులను చెప్పడం ఏంటి? మరి దేవదూతలు భూమి మీదకి వచ్చి ఆదం నరునికి పుట్టిన స్త్రీలను వివాహం చేసుకోవడం ఏంటి? వారికి పిల్లలు పుట్టడం ఏంటి? ఆ పిల్లలు శూరులు ఏంటి? ఈ బోధ చాలా విచిత్రంగా ఉన్నట్లు మనకు కనబడతా ఉంది. చాలా జాగ్రత్త. అయితే పిల్లల ఆది కాండము 6:4లో రాయబడిన వచనము ఇక్కడ దేవుని కుమారులను నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కన్నరి పూర్వక వాళ్ళ మందు పేరు పొందిన శూరులు వీరి అని చెప్పేటటువంటి బోధను మనము చూస్తూ ఉన్నాం. అయితే పిల్లలు దీన్ని బట్టి చెప్పడం కరెక్ట్ కాదు అని మనం మొట్టమొదట అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ముఖ్య గమనిక దేవదూతలు దేవుని కుమారులు కాదని ముందుగా మనము గ్రహించాలి. దేవునికి కుమారులు అవుతారా దేవదూతలు అంటే ఎప్పటికీ కూడా కానటువంటి పరిస్థితులు. మరి ఎవరు దేవదూతలు అంటే సేవకులే అని మనకు లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడినటువంటి వచనాలు మనకు కనబడతా ఉన్నాయి. అయితే పిల్లలు ఇక్కడ మనం పరిచయం చేద్దాం చూడండి. అయితే పిల్లలు యోబు గ్రంథం 1:6లో ఇక్కడ మనం పరిచయం చేస్తే దేవదూతల దగ్గర పుట్టినోట్లో దైవ కుమారులను ఉందని చెబుతున్నారు. అసలు ఈ దేవదూతలు దేవుని కుమారులు కాదని మనము బైబిల్ ప్రకారం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం పరిచయం చేస్తే దేవుడు యేసుక్రీస్తు గురించి ఒక మాట చెప్తున్నాడు అండి. ఏంటి ఆ మాటని మనం పరిచయం చేస్తే, నేను ఆయనకు తండ్రి అయి ఉందును, ఆయన నాకు కుమారుడై ఉందును అని చెప్పాడు. అంతే తప్ప మరి దేవదూతలతో ఎప్పుడైనా చెప్పినటువంటి పరిస్థితి ఉందా
అంటే ప్రియులారా ఎంత మట్టుకు లేదు అని మనం మొట్టమొదట గ్రహించాలి. అదే మాట ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అందుకే చెప్తున్నాడు, దేవతల గురించి ఎప్పుడు దేవుడు నా కుమారులు అని చెప్పలేదు. ప్రియులారా, మరి దేవదూతలు సృజించబడిన వారే కానీ దేవుని చేత కనబడిన వారు కాదు. ఇంకోటి ఏంటంటే దేవుడు అనగా కలిగినటువంటి వారని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే దేవుని నుండి కలిగిన వారేమో దేవుని కుమారులు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఆదాము, క్రీస్తు సంఘంగా ఉన్నటువంటి నేడు మనమందరము మరి దేవుని కుమారులుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతేకాని దేవదూతలు దేవుని కుమారులు అయ్యేటటువంటి పరిస్థితి ఉందా అంటే ఎంత మాత్రం లేదని మొట్టదని మనం గ్రహించాలి ప్రియులారా. మరి దేవదూతలు సృజించబడిన వారే. ఇంకా మూడోది మనం పరిశీలన చేస్తే దేవదూతలు దేవుని కుమారులు కాదు. ఎందుకంటే దేవదూతలు వారసులు కాదు కాబట్టి. ఎందుకు వారసులు కాదంటే మనం ప్రియులారా ఇంతకుముందు చూసాం, దేవుడు ఏమంటుండవు, యేసుక్రీస్తు గురించి నేను ఆయనకు తండ్రి అయినందును ఆయన నాకు కుమారుడు అయి ఉంటుందని చెప్పాడు. అంతే తప్ప దూతలతో కూడా ఎప్పుడు మరే వీరు నాకు కుమారులు అవుతారని చెప్పినటువంటి పరిస్థితిని మనం బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా చూడం. అయితే దేవదూతలు దేవుని కుమారులు కాదు. నాలుగోది దేవదూతలు దేవుని సేవకులే. దేవుని కుమారులకు సేవకులు మరి దేవదూతలు అని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఇందులోనే మళ్ళీ దేవదూతలు దేవుని కుమారులు కాదు, ఎందుకంటే దేవదూతలు వివాహం చేసుకున్నారు. ఈ 5 పాయింట్లు మనం చూసుకుందాం ప్రియులారా. అయితే మరి దేవుని కుమారులు ఎవరు? మరి దేవదూతల, మరి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఆదాము, మరి తద్వారా ఈరోజు క్రీస్తు సంఘం ఎవరు అనేది మనం మొట్టమొదట గ్రహించుకుంటే ప్రియులారా, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 1:5లో మనం పరిశీలన చేస్తే, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నానని, ఇదిగాక నేను ఆయనకు తండ్రి అయి ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలతో ఎవరితో ఎప్పుడైనా చెప్పిన. దూతలతో ఎప్పుడు కూడా చెప్పలేదండి, మీరు నాకు కుమారులు అవుతారు, నేను నీకు తండ్రిని అవుతానని దేవుడు మరి దూతలతో ఎక్కడ కూడా చెప్పినట్టు మనకు బైబిల్ గ్రంథంలో లేదు. మరి చెప్పలేదు. మరి ఎవరితో చెప్పాడు మరి మీరు నువ్వు నాకు కుమారుడు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచను అని ఆయనతో చెప్పినవాడు ఎవరు? దేవుడు చెప్పాడు, నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నానని. కానీ దూతలతో ఎక్కడైనా చెప్పినట్టు పరిస్థితి మనకు కనబడతా ఉందంటే ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా ప్రియులారా, మన కీర్తన గ్రంథం 2:7లో చూసినా కానీ, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను అనేటువంటి మాట యేసుక్రీస్తు గురించి చెప్తున్నటువంటి మాట. అంటే దేవదూతలను నేను కన్నాను అని చెప్పేటటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. వాళ్ళు సృజించబడిన వారు, దేవుడు అనగా కలిగినటువంటి వారు దేవదూతలని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవదూతలు సృజించబడిన వారే కానీ కనబడిన వారు కాదు అని మనకు మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఇంకా కీర్తన గ్రంథము 104:30లో మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవదూతలు నీవు నీ ఊపిరి వీడుగా అవి సృజించబడును, అట్లు నీవు భూతంలోను నూతనపరచుచున్నావు. కాబట్టి ప్రియులారా, దేవదూతలు దేవుని కుమారులు అయ్యేటటువంటి పరిస్థితి ఉందా అంటే ఎంత మాత్రం లేదు. ప్రియులారా, యేసుక్రీస్తు గురించి కూడా మనం పరిశీలన చేస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17లో, ఏలైనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వం ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధార సముద్రుడు. కాబట్టి ప్రియులారా, దేవుడు క్రీస్తు ద్వారా వీటన్నిటిని సృజించినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, మరి దేవదూతలు దేవుని కుమారులైనటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:5లో కూడా మనము మాట్లాడుచున్న రాబో లోకము ఆయన దూతలకు లోపరచలేదు. మరి ఎవరికి అంటే కుమారులకు. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్తాడండి? యేసుక్రీస్తు వారు తండ్రికి. అంతే తప్ప తండ్రికి కుమారులు అయ్యేటటువంటి పరిస్థితి, వారసులుగా ఉండేటటువంటి పరిస్థితి. అంతే తప్ప దేవదూతలు కాదు అని మొట్టమొదట మనము గ్రహించుకోవాలి. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 1:2లో ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించి ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అనేటటువంటి మాట కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా మనం లేఖనాలను పరిశీలన చేయాలి ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేస్తే, మనం క్రీస్తు సంఘం గురించి మనం పరిశీలన చేస్తే గలతీయులకు రాసిన పత్రిక 4:6లో, మరియు మీరు కుమారులై ఉందినందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపి ఉన్నాడు. కాబట్టి నీవు ఇక దాసుడు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. అంటే దీని నేడు క్రీస్తు సంఘము ఎవరు అంటే దేవుని కుమారులు, దేవునికి వారసులు. అంతే తప్ప దేవదూతలు కాదు అని మనము దీన్ని బట్టి మరి చాలా స్పష్టంగా చెప్పవచ్చు ప్రియులారా. అయితే రోమిలకు రాసిన పత్రిక 8:15 నుంచి మనం 17 వచనాలు పరిశీలన చేస్తే ప్రియులారా, ఏలైనగా మరల భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రత్వాన్ని పొందితిరి. ఆ ఆత్మ గల వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవునికి వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఏడల క్రీస్తు తోటి వారసులము అయ్యేటటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా మనము క్రీస్తు తోటి వారసులం అండి. దేవదూతల గురించి కాదు ఈ మాట రాయబడింది, మొట్టమొదటి గ్రహించుకోవాలి. కాబట్టి పిల్లలు 4వ పాయింట్ ఏంటంటే, మరి దేవదూతలు దేవుని కుమారులు కాదు, దేవదూతలు దేవుని సేవకులు, క్రీస్తుకు అలాగే సేవకులు, మనకు నేడు క్రీస్తు సంఘానికి కూడా
వాళ్ళు సేవ చేసేటటువంటి వారే. దేవదూతలు సేవకులే కానీ కుమారులు కాదు. కీర్తనల గ్రంథము 103:20-21 మనం పరిశీలిస్తే ప్రియులారా, యెహోవా దూతలారా ఆయనకు ఇక్కడ చూస్తున్నాడు, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలాశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడు. అంటే యేసుక్రీస్తు ఇక్కడ మనం దేవునికి ఎవరు దేవదూతలు అంటే సైన్యములకు, వీళ్ళు సైన్యములు, ఆయన చిత్తం నెరవేర్చు పరిచారకులు. అంటే దేవదూతలు ఎవరండి? సేవకులే తప్ప దేవుని కుమారులు అయ్యేటటువంటి పరిస్థితి లేదు అని మనం మొట్టమొదటి గ్రహించుకోవాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక 1:14 కూడా అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీలకు రాసిన పత్రిక 1:14 వీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మల కారా. దేవదూతలు ఎవరికి సేవ చేయాలండి? దేవదూతల సేవకులు, మనకు కూడా సేవకులు నేడు క్రీస్తు సంఘానికి అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా జాగ్రత్త. హెబ్రీలకు రాసిన పత్రిక 1:7 కూడా తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. ఆయన దేవదూతలు, ఆయన పరిచారకులు, ఆయన సేవకులు. చూడండి, సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవదూతలు మరి కుమారులా అంటే కాదు, సేవకులు. ఇంకా కీర్తనల గ్రంథం 104:4 వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవదూతలు క్రీస్తు రెండవ రాకల్లో క్రీస్తుకు నమస్కారం చేయాలి. అదేవిధంగా క్రీస్తు సంఘంలో చేర్చబడి క్రీస్తు మహిమను ధరించుకున్నటువంటి మనకు కూడా వారు దేవదూతలు నమస్కారం చేయాలంటే పరిచారం చేసేటటువంటి పరిస్థితి అని చూడాలి. ప్రియులారు, ఇక్కడ 5వ పాయింట్ ఏంటంటే, ఇక్కడ దేవదూతలు జలప్రలయానికి ముందు కాలంలో మరి భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారని చెప్పేటటువంటి బోధ మరి మరొకటి అది చెప్పవచ్చా? చెప్పరాదు. ఎందుకంటే దేవదూతల వివాహం చేసుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. దేవదూతలు వివాహం చేసుకున్నారని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన కొన్ని సంగతులను మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే ప్రియులారా, దేవదూతలు వివాహం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? మరి దేవదూతలు మరి నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిని వివాహం చేసుకుంటారని చెప్తున్నారు. కాబట్టి మరి దేవుని కుమారులు అంటే దేవదూతలు అని చెప్పేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రియులారా, ఆత్మలకు అంటే ఇక్కడ దేవదూతలు వివాహం చేసుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే ఉండదు. ఎందుకంటే ఆత్మలకు లింగభేదం అనేటటువంటిది ఉండదు. అదే విషయాన్ని ఇక్కడ 7 సహోదరులు ఒక భార్య గురించి చెప్తున్నటువంటి మాట. అయితే ఒక యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఏం చెప్తున్నాడు అంటే, క్రీస్తు వారిని అడుగుతూ ఉన్నాడు, పునరుత్థానం లేదని చెప్పి సద్దుకాయలు కొందరు ఆయన వద్దకు వచ్చి ఆయనను ఇట్లా అడిగిరి, బోధకుడు భార్య బ్రతికి ఉండగా ఒకడు సహోదరుడు సంతానం లేక చనిపోయిన యెడల. ఈ మాటలు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, లూకా సువార్త 20:27-37 మనకు కనబడుతూ ఉంటాయి. సహోదరుడు సంతానం లేక చనిపోయిన అతని సహోదరుని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలగజేయాలని మోసే వ్రాసి ఇచ్చాను కదా అని చెప్పి ఆ 7 సహోదరులు ఉండి మొదటివాడు పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాను, రెండవ వాడు మూడవ వాడు అలాగే ప్రియుల ఆడే చెప్తూ 7 ఆమెను పెళ్లి ఆడి సంతానం లేక చనిపోయారు, పిమ్మట ఆ స్త్రీ చనిపోయాను. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. అయితే 32వ వచనం నుంచి, కాబట్టి పునరుత్థానం అందు ఆమె వారిలో ఎవరికి భారీగా ఉండును, ఆ 7 ఆమె భారీగా ఉండేను కదా అనేది. అందుకు యేసు ఈ లోకపు జనులు, చూడండి ఎవరట, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకొందురు పెళ్లికియబడుదురు కానీ పరమును మృతుల పునరుత్థానమును పొందబోటకు యోగ్యులని ఎంచినవారు. ఇది చాలా జాగ్రత్త. 35వ వచనం, పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకున్నారు పెళ్లికియబడరు, వారు పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూతలను సమానులను దేవుని కుమారులై ఉందరు కనుక వారికనే చావరు. అంటే వారు పెళ్లి చేసుకునేటటువంటి పరిస్థితి ఉందా? దేవదూతలు పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి ఉందంటే ఎంత మాత్రం కూడా లేదు ప్రియులారా, లేదు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, పెళ్లి వివాహం ప్రకృతి సంబంధమైన శరీరాలు ధారించుకున్న వారికి అవసరం. ఈ వివాహం అనేది దేవుడు ఎవరికి ఆత్మలకు నియమించాడా, లేక దేవుడు ఆదామును కానీ తర్వాత అవ్వను తీసి వారిద్దరిని మట్టి శరీరాలతో మరి దేవుడు మరి వారిని సృజించిన తర్వాత వారిద్దరికి వివాహ బంధం చేశాడు. శరీరాలకా లేకపోతే ఆత్మలకా? మనం ఇది మొట్టమొదట మనకు పరిశీలన చేసుకున్నాం. అంటే ప్రియులారు, ఇక్కడ మనం పరిశీలన చేస్తే పెళ్లి వివాహము ప్రకృతి సంబంధమైన శరీరాలకు అవసరమని మొట్టమొదట గ్రహించాలి. మరి ప్రియులారా, మనం పరిశీలన చేస్తే మనం ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మరి దేవదూతలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటే వారికి జెండర్ అంటే లింగభేదం ఉండదు. శరీరాలకు లింగభేదం ఉంది కానీ ఆత్మలకు లింగభేదం అనేది
ఉండదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే పిల్లలు ఎంత చెప్పినా కొంతమంది చెప్పేది ఏంటంటే వారికి జెండర్ లింగభేదం లేదు, కానీ దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు పురుషుల రూపంలో కొంతమంది దగ్గరికి వచ్చినట్లు, భోజనం చేసినట్లు, కాళ్ళు కడుక్కున్నట్లు పురుషుల రూపంలో వచ్చినట్టుగా మేము చూస్తూ ఉన్నాం కదా. ఇదేంటంటే మీరు పురుషులు మరి దేవదూతలకు లింగభేదం లేదంటున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి మానవ రూపంలో మనకు కనబడుతున్నారు. బైబిల్లో అబ్రహాం దగ్గరికి 3 దేవదూతలు వచ్చారు కదా, వాళ్ళు భోజనం చేశారు కదా, కాళ్ళు కడుక్కున్నారు కదా అని చెప్పేటటువంటి బోధ మరి ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి ఇంకా కొంతమంది ఇందులో 2 దేవదూతలు, ఒకరు దేవుడైన యెహోవా అని చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆదికాండం 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం పరిశీలన చేస్తే ఇక్కడ 2వ వచనం చూద్దాం. అయితే అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి యుండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తి నేలమట్టకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెచ్చేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యుద్ధకు వచ్చితరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తటి పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తర్వాత అతడు వెన్నెను, పాలను తను సిద్ధం చేయించినటువంటి దూడను తెచ్చి వాటి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలబడి. ఇదేంటండి మీరు దేవదూతలకు జెండర్ లేదంటున్నారు కదా, ఇక్కడికి వచ్చారు కదా, మరి అబ్రహాం దగ్గరికి వచ్చినటువంటి దేవదూతలు వాళ్ళు కాలు కడుక్కున్నారు, భోజనం చేశారు, వీళ్ళు మనుషుల రూపంలో ఉన్నారు కదా అని చెప్పేటటువంటి పరిస్థితిని మనం కనబడుతుంది. అయితే ఇక్కడ మనం మనుషుల రూపంలో అబ్రహాం దగ్గరికి వచ్చిన దేవదూతలు భోజనం చేశారు కాబట్టి వీళ్ళు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారంటే అభ్యంతరం ఏంటని చెప్పేటటువంటి బోధ కూడా మరొకటి జరుగుతుంది. అయితే ప్రియులారా, అదేవిధంగా లోతు దగ్గరికి కూడా వచ్చినటువంటి దేవదూతలు లోతు దగ్గర కూడా వెళ్ళారు కదా అని చెప్పేటటువంటి పరిస్థితి. అదే మనం పరిశీలిస్తే ఆదికాండం 19:1 నుంచి 3 వచనాల్లో ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పుడు లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పిరి. ఆయనను అతడు మిక్కిలి బతిమాలం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగను రొట్టెలు కాల్చి వారు భోజనం చేశారు. ఇదేందండి, ఇక్కడ దేవదూతలకు లింగం కూడా ఉంది, వారు మనిషి రూపంలో కూడా వచ్చారు, వాళ్ళు భోజనం కూడా చేశారు. అయితే దేవదూతలు నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటే తప్పేంటని చెప్పేటటువంటి బోధన మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ లోతు దగ్గర భోజనం చేశారు కదా, మరి దేవదూతలు అని చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే హెబ్రీ పత్రికలో ఆదిత్యం చేయ మరొకటి కొందరు ఎరుగకే ఆదిత్యము చేసిరి, మరి దేవదూతలకు ఆదిత్యం చేసిరని చెప్పేటటువంటి మాట హెబ్రీలకు రాసిన పత్రిక 13:2లో ఉంది. అదే ఇదండి అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. దేవదూతలకు అబ్రహాం లోతు మరి ఆదిత్యం చేశారని చెప్పే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మరి ఇంకా యేసుక్రీస్తు వారిని సమాధి చేసిన స్థలంలో కూడా దేవదూతలు పురుషుల రూపంలో కనబడ్డారు అని చెప్పేటటువంటి పరిస్థితి. ఇంకేంటంటే వీరికి లింగభేదం లేదంటారు ఏంటి, వీళ్ళు మరి మనుషుల రూపంలో మరి కనబడ్డారు కదా అని చెప్పేటటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 16:1లో విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేను మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యములు కొనిరి. మార్కు సువార్త 16:4-5లో వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండట చూసి ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నీలుగుటాంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూసి మిగిలిన కలవరపడరు. ఇదేంటండి, ఇక్కడ దేవదూత మరి పడుచువాడి రూపంలో అంటే లింగ భేదం ఉంది కదా, అంటే ఇక్కడ పురుషుల రూపంలో కనబడ్డారు కదా అని చెప్పేటటువంటి బోధ కూడా జరుగుతూ ఉంది. అయితే పిల్లలు ఇంకా మనం పరిశీలన చేస్తే లూకా సువార్త 24:1లో కూడా ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యుద్ధకు వచ్చిరి. లూకా సువార్త 24:1, రెండవది కూడా లూకా సువార్త 24:4లో కూడా ఇందును గురించి వారికి ఏది తోచుచుండగా ప్రకాశమానమైన వస్త్రం ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడ్డారు. అంటే మనుషులు అంటే వీరికి ఏం కనబడతా ఉంది అంటే జెండర్ను చూపించేటటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. వీళ్ళేంది దేవదూతలు మనుషులుగా వచ్చారు, మనుషుల చేత ఆదిత్యం పుచ్చుకున్నారని చెబుతూ ఏంటంటే మరి దేవదూతలు అంటే దేవుని కుమారులు మరి వివాహం చేసుకున్నారు నల్ల కుమార్తెలు అంటే తప్పేంటని చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం యాకోబు విషయంలో కూడా మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఆదికాండం 32వ అధ్యాయము 23 నుంచి 28 వచనాలు మనం పరిశీలన చేస్తే అక్కడ చాలా స్పష్టంగా మనకు రాయబడి ఉంది. కానీ మనం 24 నుంచి మనం పరిశీలన చేద్దాం. యాకోబు ఒకడు మిగిలిపోయాను, ఒకడు నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను, తాను అతన్ని గెలవలేడని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే అతనిని కొట్టెను, ఇక్కడ తాను అతన్ని గెలవలేకుండా చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసలేను.
ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అడగగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనను. ఆయన పేరేమని అడగగా అతడు యాకోబు అనేను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడు. అంటే ప్రియులారా, ఇక్కడ మనం పరిచయం చేస్తే తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండెను, తాను అతన్ని గెలవచ్చుకుంటే అంటే ఒక నరుడు యాకోబు ఒకడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. అంటే ఇక్కడ ఈ నరుడు ఎవరు అని అంటే ప్రియులారా దేవదూత. కాబట్టి ప్రియులారా మరి ఈయనకు జెండర్ లేదని చెప్తున్నారు ఏంటి అని చెప్పేటటువంటి బోధ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా మరి ఇవి చూపించి వారికి జెండర్ లేదు కానీ పురుషులుగా కనబడ్డారు భోజనం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు వివాహం చేసుకొని ఉండొచ్చు కానీ మన ప్రియులు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా మరి దేవదూతల గురించి మనం పరిశీలన చేస్తే రక్త మాంసములు గల శరీరాలు ధరించుకొని భూమి మీద వివాహం చేసుకొని వారితో సంసారం చేసే పరిస్థితి ఉందా దేవదూతలకు? ఎప్పుడైనా గమనించామా అనేది మొట్టమొదట మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అయితే రక్త మాంసంలో ఈ శరీరం పరలోకానికి వెళ్ళడానికి, అక్షయలోకానికి వెళ్ళడానికి ఈ శరీరాలు పనికొస్తాయంటే ఎంత మాత్రం కూడా పనికిరావు. ఎందుకంటే రక్త మాంసంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నావు. మరి అలాంటిది మరి దేవదూతలు మన రక్త మాంసాలు ధరించుకొని మనుషుల రూపంలో మరి ఈ లోకంలో మరి వివాహం చేసుకుని మళ్ళీ పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా? ఏం బోధిస్తున్నారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:50లో సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా మనకు రక్త మాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్న నేరవు అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఈ క్షయత అనేది అక్షయతను స్వతంత్రించుకునే పరిస్థితి లేదు. అక్షయలోకానికి శరీరాలతో వెళ్ళే ఈ మట్టి శరీరాలతో వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. అందుకే పరలోకంలో అక్షయలోకంలో ఉండవలసిన వారు క్షయమైన అంటే దేవదూతలు ఎక్కడ ఉండేటటువంటి పరలోకంలో అక్షయలోకంలో ఉండవలసిన వారు క్షయమైన శరీరాలను ధరించుకొని భూమి మీద ఉండవలసిన మానవులతో దేవదూతలు శరీర సంబంధమైన సంబంధం కలిగి ఉండే పరిస్థితి ఉందా అంటే మరి ఎంత మాత్రం లేదని మొదట గ్రహించాలి. మరి మన ప్రశ్న ఏంటంటే మరి దేవదూతలకు సంతానోత్పత్తి కలగజేయటకు కారణమైన బీజము దేవదూతలకు ఉందా అంటే ఎంత మాత్రం లేదు అని మనకు ఎక్కడ లేదు అని బైబిల్లో చాలా స్పష్టంగా సెలవిస్తుంది అని మనం చెబితే దానికి కౌంటర్గా దేవదూతలు సొదొమ పట్టణానికి లోతు దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన సంగతిని చూపిస్తూ ఇదేంటండి వారికి జెండర్ లేకపోతే ఆ ఊరు ప్రదేశం వారు మరి అలా చేస్తారా అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అదేంటిదో కూడా చూద్దాం. ఆదికాండం 19:4-5లో వారు పండుకొని ఉన్న ఆ పట్టణమందు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని పెలుపలకు తీసుకుని రమ్మని అతనితో అన్న చెప్పగా ఇదిగో ఇక్కడ వాళ్ళు వీళ్ళను కూడా కూడుతాను అంటే వీళ్ళకి జెండర్ లేదంటున్నారు ఏంటి అనే పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరికి తెలుసు? ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ దేవదూతలు ఏ రూపంలో ఉన్నారు అంటే మనుషుల రూపంలో ఉన్నారు. కానీ మరి దేవదూతలు సొదొమ మనుషులకు తెలియదు. దేవదూతలను సొదొమ మనుషులకు తెలుసా? దేవదూతలు వచ్చింది ఏ రూపంలో అంటే మనుషుల రూపంలో వచ్చారు. ఇక్కడ దేవదూతలు ఏ రూపంలో ఉన్నారంటే మనుషుల రూపంలో. కానీ వారు దేవదూతలు అనేది సొదొమ పట్టణస్తులకు తెలుసా అంటే తెలియదు. అందుకే మేము కూడినట్లు వారిని మా యొద్దకు పంపమన్నారు. ఇంత చెప్పినా మనకు కౌంటర్ వేసేటువంటి పరిస్థితి ఉంది. అదేంటంటే దేవదూతలు పరాశరీరానుసారులు అంటున్నటువంటి పరిస్థితిని కూడా మనము చూస్తున్నాం. అంటే వాళ్ళు చెప్పేది దేవదూతలు వ్యభిచారం చేశారని చెప్తున్నారు, దేవదూతలు పరశరీరానుసారులు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సొదొమ గోమొర పట్టణంలో ఎలా పరశరీరానుసారులో ఏంటంట సొదొమ గోమొర పట్టణంలో ఎలా పరశరీరానుసారులు అలాగా దేవదూతలు కూడా ఉన్నారని చెప్తూ బైబిల్లో నుండి ఒక వచనాన్ని చూపిస్తున్నారు. ఆ వచనం ఏంటని మనం ఇప్పుడు చూద్దాం. యూదాపత్రిక 1:6 ప్రియులారా మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పునకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. ఏంటి ఇక్కడ దేవదూతలు చేసిన దానికి దేవుడు ఇక్కడ చేసింది చూపిస్తున్నాడు. ఫస్ట్ మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పునకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసిన అని చెప్పి 7వ వచనంలో ఆ ప్రకారంగానే సొదొమ గొమొరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించి దృష్టాంతముగా ఉంచబడను. ఈ వచనాన్ని బట్టి దేవదూతలు పరశరీరానుసారులు అయ్యారని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా. అయితే ప్రియులారా మరి నిజంగా దేవదూతలు పరశరీరానుసారులు అయ్యారా, దేవదూతలు వ్యభిచారం చేశారా అనేటటువంటి విషయాన్ని కూడా మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా మరి దేవదూతలు చేసిన తప్పేంటి, వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే ప్రియులారా దేవదూతలు చేసిన తప్పేంటి, వాళ్ళు చేసిన పాపం ఏంటి, ఇంకా సొదొమ గొమొర చుట్టూనున్న పట్టణాసులు వారు చేసిన
మరి వ్యభిచారం ఏంటి, ఇది మనకు తేడా తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతే తప్ప అక్కడ దాని మీద వచనం చూసి మరి కింది వచనంలో అలాగుంది కాబట్టి దానికి దీనికి మరి ఇదిగే అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కాదు. అయితే ప్రియులారా, బైబిల్లో వ్యభిచారం అనేది మరి సందర్భాన్ని బట్టి మారినట్టుగా మనకు కనబడతా ఉంది. ఏంటి అనేది చూస్తాం. ఫస్ట్ మన ప్రశ్న ఏంటంటే, దేవదూతలు ఏ పని చేశారని వ్యభిచారుల అని రాయబడి ఉందని బైబిల్లో, ఇది మనం మొదట పరిశీలన చేయాలి. అదేవిధంగా రెండోది, అలాగే సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఏ పని చేశారని వ్యభిచారులని రాయబడి ఉంది బైబిల్లో అని. ఈ రెండింటికి తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకుంటే మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనకు రాయబడి ఉంది కదండి, ఇక్కడ యూదా పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనంలో ఈ రెండింటికి తేడా ఏంటి, మరి వాళ్ళు చేసిన దానికి వీళ్ళు చేసిన దానికి తేడా ఏంటి అనేది మనం మొదట గ్రహించుకోవాలి. అయితే దేవదూతల గురించి పరిశీలన చేస్తే పిల్లలు, యూదా పత్రిక 1:6లో మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలను విడిచిన దేవదూతలు అంటున్నాడు. అంటే ఈ దేవదూతలు చేసిన తప్పేంటి అంటే, దేవుని కన్నా ఎక్కువగా హెచ్చించుకున్నారు కాబట్టి అందుకే వాళ్ళు వ్యభిచారంతో మరి అంటే వారు చేసినటువంటి ఆ పాపమే వ్యభిచారంతో పోలుస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇది వ్యభిచారం వంటి పాపము. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12 నుంచి మనం 15 వచనాలు పరిశీలిస్తే ప్రియులారా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లా ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నేల మట్టుకు నువ్వు ఎట్లా నరకబడితివి, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతును నేను సమానంగా చేసుకుందును అని నీ మనసులో నువ్వు అనుకుంటువి కదా, నువ్వు పాతాళంలో నరకంలో ఒక మూలకు త్రోసివేయబడుతుంది. ఎందుకు వీడు ఈ మాట రాయబడి ఉందంటే, పాతాళం అంటే తన్ను తాను హెచ్చించుకున్నాడు దేవునికంటే ఎక్కువ, అందుకే మరి ఇక్కడ పాతాళ లోకంలో పడుతోయబడ్డాడు. ఇక్కడ దేవదూతలు చేసిన తప్పు ఏంటంటే, దేవుని కంటే హెచ్చుగా హెచ్చించుకున్నారు కాబట్టి, హెచ్చించుకొని తప్పు చేశారు కాబట్టి మరి వీళ్ళు శరీర సంబంధమైనటువంటి వ్యభిచారము కాదు అని ఇక్కడ మనం దాన్ని బట్టి పరిశీలన చేసుకోవాలి. హెచ్చించుకున్నారు కాబట్టి వ్యభిచారాలు, అంతే తప్ప శరీర సంబంధమైనటువంటి వ్యభిచారం చేసి కాదు అని మొదట గ్రహించుకోవాలి. ఇంకా హెజ్కేల్ గ్రంథం 28:12 నుంచి మనం 18 వచనం పరిశీలిస్తే ఇక్కడ మనము 16 నుంచి చూద్దాం. చూడండి, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నువ్వు అన్యాయం పెంచుకొని పాపం చేయొచ్చు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నుండకుండా నేను అపవిత్ర పరిస్థితిని, ఆశ్రయముగా ఉన్న కేరేబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరించవు, నిన్ను నాశనం చేసి తిని, నీ సౌందర్యం చూసుకొని నువ్వు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానంను చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను, నీవు అన్యాయంగా వర్తకం జరిగించి కలగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి గనక నీలో నుండి నేను నీకు అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేను. అంటే పిల్లలు, దేవుని కంటే ఎప్పుడైతే వీడు హెచ్చించుకున్నాడు అపవాది, అప్పుడు మరి త్రోసివేయబడ్డాడు. వ్యభిచారం అన్నమాట కేవలము శరీర సంబంధమైనది కాదు అని బైబిల్ గ్రంథంలో మనం చాలా జాగ్రత్తగా చూడవచ్చు. ఎలా అంటే ప్రియులారా, ఏశావు గురించి కూడా మనం పరిశీలన చేస్తే అతడు ఒక తప్పు చేశాడు. ఏంటి ఆ తప్పు అంటే, తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఏశావు గురించి ఏమని చెప్పబడింది అంటే, ఆయన శరీర సంబంధమైనటువంటి మరి పాపం చేశాడా, శరీర సంబంధమైన వ్యభిచారం చేశాడా అని అంటే కాదు ప్రియులు. ఇక్కడ చూస్తాను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12, 16, 17లో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండడేమని జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసినటువంటి వ్యభిచారి అంటే, తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేస్తే ఏమన్నా చెప్పబడుతుంది ఏశావు గురించి ఇక్కడ, వ్యభిచారి అని. అంటే వ్యభిచారి అంటే దేని విషయంలో, శరీర సంబంధంగా చేశాడా అంటే కాదు, తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొని. ఇది మనం మొదట గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏశావు శరీర సంబంధమైన వ్యభిచారం చేసినట్లుగా లేదు. ఇంకా యాకోబు గారు చెప్తున్న ఒక మాట మనం పరిశీలన చేస్తే, అంటే వ్యభిచారం అంటే ఏంటి అని అంటే, ఇక్కడ మీలో యుద్ధములు పోరాటములు, యాకోబు పత్రిక 4:1 నుంచి 4 వచనాలు, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవంలో పోరాటం మీ భోగేచ్చల వల్లే కదా అంటుండు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు, నరహత్య చేదురు, మచ్చర పడుదురు కానీ సంపాదించుకున్నారు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుడిని అడిగినందున మీకేమీ దొరకదు. మీరు అడిగిన మీ భోగముల నిమిత్తమే, ఏంటంటే భోగముల నిమిత్తమే వినియోగించటమే దురుద్దేశముతో అడుగుతున్నారు గనక మీకు ఏమీ దొరకదని చెప్పి 4వ వచనం చెప్తా ఉన్నాడు. వ్యభిచారులారా, ఏంటి ఇవన్నీ ఆశించేటటువంటి వారి గురించి చెప్తున్నాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహం చేయగోరిన వాడు దేవునికి శత్రువును. అంటే లోకాన్ని స్నేహించిన వారిని దేనితో పోలుస్తూ ఉన్నాడు అంటే వ్యభిచారులారా అంటున్నాడు. అంటే ఇది శరీర సంబంధమైనదా అంటే కాదు, ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, హెజ్కేలు 23:30లో కూడా వారు వ్యభిచారులను నరహత్య చేయవారునై విగ్రహములతో వ్యభిచారించి నాకు కనిన కుమారులను విగ్రహములు మింగినట్లు వారిని వాటికి ప్రతిష్ఠించారు. అంటే వారు నరహత్య చేసేటట్టు వారిని కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది.
వ్యభిచారులని. ఇంకా మనం పరిశీలిస్తే నిర్గమకాండం 34:15-17లో కూడా వారు ఇతరుల దేవతలు వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలద్రవ్యమును తినకుండా చూసుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారు కుమార్తెలను పుచ్చుకొని ఎడల వారు నీ కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో అని. అంటే ఇక్కడ విగ్రహాలను ఆరాధిస్తే ఏంటి అంటే ఇక్కడ వ్యభిచారము అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ప్రియులారా, మరి సొదొమ గొమొర్రా పట్టణాసులు వారు చేసిన వ్యభిచారం ఏంటి అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే లూకాసు వార్త 17:28 నుంచి 27 నుంచి మనం 29 వచనాలు మనం పరిశీలన చేస్తే, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసిన. ఏంటి, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తినుచు త్రాగుచు పెళ్ళాడుచు మరి పెళ్ళికి ఇయ్యబడుచు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జరిగిస్తే లోతు దినంలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు అమ్ముచున్నారు, నాటుచు ఇండ్లు కట్టుచుండరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకంలో కురిచి అందరినీ నాశనం. అయితే ప్రియులారా, ఈ యూద పత్రికలో రాయబడిన మాట ఈ పరశరీరానుసారాలన్న మాట ఈ సంబంధంగా వ్యభిచారం చేశారనేది కాదు అని ఇక్కడ మనకు మొట్టమొదట అర్థమైంది. ఏంటంటే ఇక్కడికి తేడా చూడండి. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు ఏం చేస్తుంటే తినుచు త్రాగుచు అంటే దేవుని మాటకు లోపలేదు. అదేవిధంగా లోతు దినంలో ఏం జరిగింది అంటే వారికి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించారు. లోతు దినంలో జరిగినట్లు అంటే జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు మరి నాటుచు ఇల్లు కట్టుచుండ్రు. అయితే లోతు సొదొమ విడిచినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆ నోవాహు దినంలో ఎలాగైతే జలప్రలయం వచ్చి చనిపోయారో అదేవిధంగా ఇక్కడ లోతు దినంలో కూడా మరి అగ్ని గంధకంలో కురిచి మరి వారందరినీ నాశనం చేసినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, యూద పత్రికలో రాయబడిన మాట వాళ్ళు పరశరీరానుసారులు అనే మాట శరీర సంబంధమైన వ్యభిచారం చేశారనేది కాదు. అంటే వ్యత్యాసం కనబడతా ఉంది అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. మరి దేవదూతలు దేవుని కుమారులని దేవదూతలు భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారని వారికి పిల్లలు పుట్టారని బైబిల్ ప్రకారం ఈ బోధ 100% తప్పు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. తప్పు. ఎందుకంటే ప్రియులారా, అపోస్తల కార్యములు 17:26లో మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకైనా ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించిన. అంటే ఇక్కడ యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ప్రతి జాతి మనిషిని సృజించాడు ఒకరి నుండే. అంతే తప్ప దేవదూతలు వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకొని వాళ్ళు ఈ లోకంలో మరి విస్తరించినట్టుగా మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో లేదు అని ఇక్కడ మనం గ్రహించాలి. ఇలా ఉండగా దేవదూతల బీజం నుండి మనుషులు పుట్టారని చెప్పడం ఎంత పాపం, మరణకరమైనటువంటి పాపం. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చాలా జాగ్రత్త, బోధన మార్చుకోవాలి. అదేవిధంగా ప్రియులారా, మనం ఆదికాండము 1:26-28 వచనం మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క సంకల్పం ఇక్కడ చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం అనుకున్నాడు. మరి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించి ఏం చెప్తూ ఉన్నాడు 28లో, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. దేవదూతలతోనా చెప్పింది? ఇంత స్పష్టంగా మనకు రాయబడి ఉన్నా మనకు అర్థం కావట్లేదంటే తీసుకున్నటువంటి బాప్తిస్తాలు సరైనవి కాదు. కాబట్టి ఇంకా మనం పరిశీలన చేస్తే పిల్లలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎపిసోడ్లకు రాసిన 1 మనం 4-6 వచనంలో ఎట్లనగా తన ప్రీణియందు తను ఉచితంగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇంత స్పష్టంగా రాయబడి ఉంది. కానీ వీళ్ళు ఇంకా పరలోకం నుండి దేవదూతలు వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారని చెప్పడం ఎంత అవివేకము. దేవుని సంకల్పాన్ని వ్యతిరేకిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆలోచన చేయండి. మరి దేవదూతలు వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకొని వాళ్ళు కూడా పిల్లల్ని కన్నారని చెప్పడము, ఇంకా వారు పూర్వకాలమందు మరి పేరు పొందిన శూరులు వీరే అని చెప్పడము ఎంతవరకు కరెక్టు అనేది మొట్టమొదట గ్రహించుకోవాలి. ఇంకా దేవదూతలు దేవుని పని నిమిత్తము భూమి మీదకి వచ్చి ప్రియులారా మనం పరిశీలన చేస్తే దేవదూతల యొక్క పరిస్థితి ఏంటంటే దేవదూతలు దేవుని పని నిమిత్తం భూమి మీదకి వచ్చి దేవుని పని ముగించి తిరిగి వెళ్ళిపోయారు. అంతేకాని ఇక్కడే ఉండి మరి శరీరాలు ధరించుకొని మానవ శరీరాలు ధరించుకొని వివాహం చేసుకొని పిల్లలు కన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు బైబిల్ గ్రంథంలో. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, దేవుని కుమారులు ఎవరు? దేవదూతలు అంటే కాదు అని మనం మొట్టమొదట అర్థమైంది. ఎందుకంటే ఆదికాండం 6:2లో దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారని చూసి వారు అందరితో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నాయి. కాబట్టి ప్రియులారా, దేవదూతలు దేవుని కుమారులు అని చెప్పడం వాక్య విరుద్ధము. ఆలోచన చేయండి, సత్యాన్ని గ్రహించండి. ఇంకా మనం దీనికి క్లుప్తమైనటువంటి వివరణ ఇంకా కావాలంటే ప్రియులారా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. కాబట్టి ప్రియులారా, మనము పరిశీలన చేస్తే మరి దేవదూతలు దేవుని కుమారులు అయ్యేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు ప్రియులారా. దేవదూతలు ఎప్పుడు కూడా దేవునికి వారసులు కాదు. దేవదూతలకు లింగ భేదం లేదు.
మరి దేవదూతలకు జెండర్ లేదు. ఎందుకంటే ప్రియులారా దేవుని పని నిమిత్తము దేవదూతలు ఈ లోకానికి వచ్చి వారు కొంచెం మనుషుల రూపంలో కనబడ్డారు. వచ్చి ఏం చేసినంటే దేవుని పనిని భూమి మీద నెరవేర్చి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఆయన సేవకులు, ఆయన ఆజ్ఞను అనుసరించేటటువంటి వారు ఎవరు? దేవదూతలు. కాబట్టి దేవుని ఆజ్ఞకు లోబడి లోకానికి వచ్చి ఈ లోకంలో కొన్ని పనులు దేవుని చెప్పినటువంటి పనులు జరిగించి తిరిగి మళ్ళీ దేవదూతలు పరలోకానికి వెళ్ళిపోయారు. అంతే తప్ప ఇక్కడే ఉండి మనలాంటి శరీరాలను ధరించుకొని మరి ఇక్కడ వివాహాలు చేసుకొని పిల్లల్ని కనేటటువంటి పరిస్థితి లేదు. మరి వాళ్ళు దేవుని కుమారులు కాదు, మరి దేవుని కుమారులు అని చెప్పడం చాలా తప్పు. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని మట్టు గ్రహించండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాటను మనం ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూసుకోలే కానీ అంతే తప్ప ఆత్మ సంబంధమైన సంగతులు తీసుకెళ్ళి ప్రకృతి సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటితో సరిచూసి వాటిని జత చేసి మనము మాట్లాడితే ప్రియులారా లేఖనానుసారాన్ని కాదు, అది తప్పు అవుతుంది. మరి దేవుని శిక్ష మన మీదకి వచ్చినటువంటి. కాబట్టి ఏది చెప్పాలో అదే చెప్పాలి, దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్పాలి, సత్యం ఏదో సత్యాన్ని మనం ప్రకటించాలి. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని మాత్రమే గ్రహించండి. మాటైన ప్రతి మాట దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. సహోదరులారా మేము మాట్లాడుతున్న ప్రతి మాట మరి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో BW అకాడమీ, బైబుల్ విజ్డమ్ అకాడమీ బెహ్రెన్ అని మీరు టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కినట్టయితే మేము మాట్లాడిన ప్రతి మాట మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచర్లో పాలుభాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా కూడా మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచర్య నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచర్లో పాలుభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.